చీఫ్ గెస్ట్ వచ్చారు. మరి మన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగస్వామి నాయక్ గారు వేదిక మీద రావాలని అదేవిధంగా సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి ఏ సోమేష్ గారిని వేదికకి రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సుజాత మేడం గారిని వేదికకి రావాలని కోరుకుంటున్నాను. ఈ సభను ఉద్దేశించి మన ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతున్నారు. క్లాస్ కొట్టంగా సో ఇది మెడికల్ డిపార్ట్మెంట్ పండగ అనుకుంటున్నారా? రైట్, నిజంగానే పండగ ఇది. ఎక్స్పెక్టెడ్ చీఫ్ గెస్ట్ అండ్ ఎక్స్పెక్టెడ్ జీర్ణోద్ధరణ కొరకు, సమాజ సేవ కొరకు అకుంఠ దీక్షతో మన మధ్య ఉన్న మా గురుతుల్యులు డాక్టర్ చెన్నయ్య సార్ గారు, సోమేష్, ఉల్గోజీ గారు, జయసింత అండ్ సుజాత గారు, మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇది మీకు ఒక మంచి అవకాశము. జాబ్స్ మేము ఇస్తాము, జాబ్స్ పలానా చోట ఉన్నాయి అని సారు లాస్ట్ మంత్ నుంచి మన మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. సో సమయానుభావంగా మనం కల్పించలేకపోయాము టైంని. ఈరోజు టైం కల్పించుకొని మెడికల్ MLT MPHW పిల్లల కోసం జాబ్స్ మేము ఇస్తాము సార్ అని చెప్తూ మీలో కొద్దిగా చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని, అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అయింది. సారు రాయలసీమ రీజన్కు టోటల్గా 1044 హాస్పిటల్స్కి టైఅప్ అయ్యి మహమ్మద్ రషీద్ వీరు మీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళందరినీ ప్లేస్ చేయాలి, ఏదో సమాజ సేవ చేయాలి అనే ఒక చిన్న ఉద్దేశంతో వీరు మీ మధ్యన తిరుగుతూ ఉన్నారు. ఇక్కడే కాదు, అందరూ అన్ని కాలేజీల్లో కూడా తిరిగి, యూనివర్సిటీస్లో, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీలో తిరిగి జాబ్స్ ఇప్పించి ప్రతిఫలాపేక్ష లేకుండా మీకు జాబ్స్ ఇవ్వడానికి మన మధ్యలో వచ్చారు. అండ్ సార్తో మాట్లాడితే ఒక 10 minutes, సార్ దొరుకుతున్నారు, స్కిల్డ్ వర్కర్ దొరకట్లేదు, మీన్స్ క్వాలిఫైడ్ దొరకట్లేదు, క్వాలిఫైడ్ కలిగిన వాళ్ళు మనకు కావాలి. ఇప్పుడు ఎక్కడో కాదు, కర్నూలులో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి, అట్లా నంద్యాల, అట్లా హైదరాబాద్. సో త్రూ అవుట్ ఏషియా ఇంతమంది కావాలి, రిక్వైర్మెంట్ కావాలి. సో ఇప్పుడు మనకు మీకు స్కిల్ ఏదైతే చూపిస్తున్నారో, అంటే ఏదైతే మీరు ఇప్పుడు చదువుతున్నారో, ప్రాక్టికల్స్గా మేడం సార్లు ఏదైతే చూపిస్తున్నారో అది మీ లైఫ్కి మంచి పుట్టప్ అనమాట, పుట్టప్ అనమాట. సో మీరే కావాలి అని సార్ గారు రావడం జరుగుతుంది. సో సార్ గారు చెప్పిన విషయాలు వినండి. అండ్ జాబ్ మేళా కూడా కండక్ట్ చేద్దాం. ఓకేనా? మీరు మీ సీనియర్స్, అంతకుముందు సీనియర్స్ కూడా ఒక టైం నేను ఫిక్స్ చేస్తాను. ఆ టైంలో కొన్ని కంపెనీలు, మోర్ దాన్ 10 కంపెనీస్ కూడా తీసుకొస్తారు సార్. 10 కంపెనీస్ కూడా వస్తాయంట మీకోసం. సో తీసుకొచ్చి జాబ్స్
ఇప్పిద్దాము మన కాలేజీలో జరగడము ఇది మీ డిపార్ట్మెంట్కు ప్లస్ పాయింట్. థ్యాంక్ యూ సార్ అండ్ వెల్కమ్ ఫర్ యూ సార్ ఫర్ కండక్టింగ్ గివింగ్ ఆపర్చునిటీ టు మై స్టూడెంట్స్ సార్. థ్యాంక్ యూ. అండ్ తర్వాత రిటైర్డ్ ప్రిన్సిపల్ సీనియర్ మోస్ట్ మాకంతా గురుతులీలు అని చెప్పాను కదా, వారు చేసే సమాజ సేవ ఇది కాదు అన్నీ చేస్తారు సార్ గారు. వారు మాట్లాడుతూ కోరుతున్నారు. ప్రిన్సిపాల్ నాయక్ గారికి, మరి వచ్చినటువంటి రసూల్ గారికి, మరి ఇతర ఫ్యాకల్టీ సభ్యులందరికీ, ముందున్న ఫ్యాకల్టీ సభ్యులకు అందరికీ నమస్కరిస్తూ పిల్లలందరికీ ఆశీర్వాదం. ఇప్పుడు మీకు చదువు పూర్తి చేసుకొని బయటకు వచ్చేసరికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ఇందాక సార్ చెప్పినట్టుగా యూ మస్ట్ హ్యావ్ ఎ స్కిల్, అదర్వైజ్ యు ఆర్ అన్ఫిట్ ఫర్ ఎనీథింగ్. ఏదో చేసినాం పోయినాం అంటే కాదు. అందులో మీది 90% స్కిల్ మీద ఆధారపడినటువంటి ఉద్యోగాలు. స్కిల్ మీద ఆధారపడిన ఉద్యోగాలు కాబట్టి స్కిల్ ఎంత నేర్చుకుంటే నువ్వు అంత బెనిఫిట్ పొందుతావు, అంత హైక్ ఉంటుంది శాలరీ కూడా. ఎంఎల్టీ వాళ్ళు ల్యాబ్లో టెస్ట్ చేయటం కానీ, మీ నర్సింగ్ సర్వీసెస్ కానీ, ఇవన్నీ కూడా అలాంటి వాటిని మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకోవటం చేత కాబట్టి ఎవరేం చేయలేరు. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు కోకొల్లలుగా. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళల్లో 85% వేస్ట్ ఫెలోస్గా తిరుగుతున్నారు రోడ్ల మీద. ఒక టీషర్ట్ వేసుకొని, నిక్కర్ వేసుకొని, ఆ బండ్లు ఎవరితో ఒక బండి తీసుకుంటూ, ఎవరినో అడిగి ఒక 50 రూపాయలు పెట్రోల్ పోసుకుంటూ డ్రో అని ఇట్లా కాలేజీలో ఎప్పుడు తిరగటం చూస్తున్నారు కదా, మీరు కళ్ళారా చూస్తున్నారు. అలా వేస్ట్ ఫెలోస్ లాగా తిరగాలి. ఎన్ని ఆడపిల్లలు కానీ మగపిల్లలే కానీ ఇలా తిరగటం వల్ల అనేక సోషల్ ఈవిల్స్ లాగా తయారైపోతున్నారు. చాలా చాలా దుర్మార్గ పనులు చేస్తూ ఉన్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అమ్మాయిలు ఏం తక్కువ తింటాను ఇంతకుముందు కూడా చెప్పా. ఇప్పుడు మగవాళ్ళ కన్నా అమ్మాయిలే ఎక్కువ మగవాళ్ళని చంపుతున్నారు, చంపేస్తున్నారు ఏకంగా. సిగ్గుపడాలి, నవ్వటం కాదు, మనం సిగ్గుపడాలి. మగవాళ్ళు కూడా చంపమని కాదు నేనేది, మగవాళ్ళు చంపకూడదు, ఆడవాళ్ళు చంపకూడదు. ఇష్టం లేకపోతే వదిలేయటం అంతవరకే. కానీ చంపటానికి నీకెవడు హక్కించిండు? నువ్వేం లబ్ధి పొందుతావు? చంపినాక నువ్వు ఎట్టయినా పోలీసులు దొరుకుతావు, 100% దొరుకుతావు. ఇప్పుడు మనం ప్రొఫెషనల్గా చదువుకున్నాం, నర్సింగ్ అయిపోయింది, మళ్ళీ జనరల్ నర్సింగ్ ట్రై చేయటం, ఇంకా వీలైతే బీఎస్సీ నర్సింగ్ చేస్తాం. ఆ విధంగా ఎలక్ట్రానిక్ బ్రహ్మాండమైన ఆఫర్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైన ఆఫర్స్, లక్షల జీతాలతో. మీ బ్రతుకులు ఆ విధంగా సెర్చ్ చేసుకోవాలి. దీంతోనే కక్కుర్తిపడి 16,000, 5,000, 10,000 వీటికి మీరు చేయండి, ముందు చేస్తే చేయండి. కానీ అక్కడ నిలబడే వయసు కూడా కాదు మీకు చేసినంత పని, చేసినంత కృషి మీకు వయసు ఉంది, అవకాశాలు ఉన్నాయి. నా విషయం చెప్తా, మీకు ఇంతకుముందు కూడా చెప్పా. నేను చేరింది టైపిస్టుగా, నేను అక్కడ ఉండదలుచుకోలే. టైపిస్టుగా నా జీవితాన్ని ముగించదలుచుకోలే. బాగా ప్రమోషన్ వస్తే ఆఫీస్లో యూడీసీలో సూపరింటెండెంట్గానో రిటైర్ అవుతా. కానీ నేను అక్కడ ఉండదలుచుకోలేదు. నేను టైపిస్టుగా ఉండి ఎంఏ తెలుగు, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ చేసి లెక్చరర్ కావాలని నా కోరిక. ఆనాటికి ఛానల్ కూడా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి అన్ని జిల్లాలు 23 జిల్లాలలో ఉన్న 4 ఎంఏ చదివిన వాళ్ళ నేపథ్యం చేసి ఒక అసోసియేషన్ పెట్టి 12 ఏళ్ల పాటు తిరిగి నేను లెక్చరర్గా ప్రమోషన్ ఉంటుంది. సరే, ఆ తర్వాత మామూలు రోజుల్లోనే ప్రిన్సిపల్ కూడా అయ్యాను. ఎందుకు ఉండాలి? మన దగ్గర తెలివి ఉన్నప్పుడు, ఏం రసంగా మన దగ్గర తెలివితేటలు ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి. లేని అవకాశాలను క్రియేట్ చేసుకోవాలి. ఉన్న వాటిని అందుకొని పోతూ ఉంటారు. అది స్టూడెంట్ లక్షణం. పిచ్చి తినట్టు ఇప్పుడు అవుతూ ఉన్నాడు. ఇంటర్వ్యూలో 15 నిమిషాలు పోయినట్టు అరగంట సేపు ఎక్కడ తిరిగి వచ్చినారు. అలా కాలక్షేపం చేయకూడదు. మీరు చదువు మీద దృష్టి పెట్టాలా,
ల్యాబ్లో ఎక్కువసేపు ఉండాలా, ఆ స్కిల్స్ నేర్చుకోవాలా, వాళ్ళు ఒకటాడితే రెండు చెప్పేటట్టు ఉండాలి మనం రేపు రోజులు. ఆ రకంగా ఉంటే నీకు మంచి అవకాశాలు వస్తాయి. ఆయన వచ్చి ఏమే సిగ్గు చేయలే అని వచ్చి రెండు మీకుతుంటాడు. ఇంకా నువ్వు మీకంటే రామా ఆ పరిస్థితి రాదు. యూ హ్యావ్ నాలెడ్జ్, యూ హ్యావ్ ఏజ్, యూ ఆర్ సో ఇంటెలిజెంట్, యూ మస్ట్ బి ఇన్ ద హై పొజిషన్. ఆ రకమైనటువంటి మైండ్ సెట్ మనం చేసుకోవాలి. మన అమ్మలో ఎంత బాధపడుతుందో మన నాయన దగ్గర చూడండి. ఎంతమంది తనులు తింటున్నారు మీ అమ్మ నాయన గమనించండి మీ ఫ్యామిలీస్లో. ఎందుకంటే ఉంటున్నారంటే వాళ్ళు చదువుకోరు. వాళ్ళు ఈ రకంగా పొజిషన్ కావాలని అప్పుడు ఆలోచనలు ఎవరు చెప్పట్లే. మీ ఇంట్లోనే చూడండి, ఎక్కడ సమాజం నేను చెప్పింది తమాషా చెప్పినట్టు ఉంటుంది, కానీ మిళ్ళల్లో జరుగుతున్నాయి లేదు చూడండి. మీ సొంతలో మీ ఇంట్లోనంటే మీ ఇంట్లో కాదు, మీ చుట్టుపక్కల కానీ. ఎందుకు కావాలా? నేనేమంటానంటే ఆడపిల్లలు కూడా తప్పనిసరిగా చదువుకోవాలి. ఈరోజు నాయన అడిగినారు, ఇప్పుడు చెడు పిల్లలు అంటే నాయన అడిగినారు, నేను చాక్లెట్ కొనుక్కోవాలి, అందరూ కొనుక్కుంటారు, వాళ్ళు కూల్ డ్రింక్ తాగుతారు, సమోసాలు తింటారు, నాకు 10 రూపాయలు తప్పేం లేదు. Good afternoon, students. సో ఎవరికి లేని ప్రత్యేకమైన ఆపర్చునిటీ మీకుంది. ఏంటి? వి సర్వ్ మ్యాన్కైండ్. అంటే ఎవరికి ఆ బాధ్యత లేదు, ఆ అవకాశం లేదు. మనము మీరు అంటే ఎంఎల్టీ వాళ్ళు, నర్సింగ్ వాళ్ళు, వాళ్ళకి మాత్రమే ప్రత్యేకమైన అవకాశం ఉంది. సో ఒక పేషెంట్ జాయిన్ అయినప్పుడు, ఈవెన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ట్రస్ట్ చేయరు, బట్ ఒక నర్స్నే ట్రస్ట్ చేస్తారు. ఎందుకు? మీ హ్యాండ్స్లో వాళ్ళు సేఫ్ అని ఫీల్ అవుతారు. డిసీజ్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా దగ్గర రానియరు, బట్ ఒక నర్సు వచ్చి వాళ్ళ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకుంటారు. సో మీ పైన ఉన్నంత ట్రస్ట్ ప్లస్ మీ పైన ఉన్నంత బాధ్యత వేరే వాళ్ళకి ఎవరికీ లేదు. ఒక డాక్టర్ ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, ఎంసీహెచ్ ఎంత పెద్ద డాక్టర్ అయినా ఫస్ట్ ఏం చేస్తారు? రాగానే టెస్ట్లు రాస్తారు. సో మీరు టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో పేషెంట్ లైఫ్ మీ చేతిలో ఉన్నాడు. సో చాలా బాధ్యతగా మీరు మీ టెస్ట్ ఇది చేయాలి. జస్ట్ లైక్ దట్ టైం పాస్ కోసం చేయకూడదు. ఇంకోటి ఏంటంటే స్కిల్ ఉండేది. ఇంతకుముందు అంటే మేము చదివే కాలంలో జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోయేది, బట్ ఇప్పుడు అలా కాదు. స్కిల్ ఉంటేనే, ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు, ఇంజనీరింగ్ చేసి చాలా వరకు ఊరికే తిరుగుతున్నారు. ఎందుకు? వాళ్ళు అంటే ఒక డిగ్రీ లాగా చదివారు, వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకోలేదు, సర్టిఫికేట్స్ తీసుకున్నారు, బట్ స్కిల్ లేదు. ఇప్పుడు ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే ఫస్ట్ వాళ్ళు మీకేం స్కిల్స్ ఉన్నాయని అడుగుతారు. అలాంటప్పుడు లేదు, నా దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, బీటెక్ చేశాను అంటే అది సరిపోదు. దట్స్ వై ఆల్మోస్ట్ 80% పీపుల్ బయట తిరుగుతున్నారు. సో మీకు ప్రత్యేకమైన అవకాశం ఏంటంటే మీరు స్కిల్ డెవలప్ చేసుకుంటే యూ విల్ బీ ది టాప్ మోస్ట్. మేము ఆల్మోస్ట్ పాన్ ఇండియాలో వర్క్ చేస్తున్నాము. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ప్లస్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఏషియా, అంటే 36 కంట్రీస్లో ఉన్నాం మేము. మీరు ఇక్కడ 12,000 ఇందాక సార్ చెప్పారు, 12,000 10,000కి కాదు పనిచేసేది. మీరు మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్తే మంత్లీ మీకు 3 to 4 lakhs ఆఫర్స్ ఉన్నాయి. 3 to 4 lakhs అంటే ఇక్కడ మనం సంవత్సరం అంతా పనిచేసినా అంత ప్యాకేజ్ రాదు. సో మనం ఎంత స్కిల్ బాగా డెవలప్ చేసుకొని మన పొజిషన్లో మనం టాప్లో ఉంటే యూ విల్ గెట్ ద ఆపర్చునిటీస్. ఆల్మోస్ట్ 44,000 హాస్పిటల్స్ మనం ఆల్ ఓవర్ ఇండియాలో టైప్ అయి ఉన్నాం. జస్ట్ మీరు చేయాల్సిందంతా ఏంటంటే వేకెన్సీ ఎక్కడుందని జస్ట్ మా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇది కంపెనీ అది ఏంటనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. థ్యాంక్ యూ. సార్ గారికి, ముఖ్య అతిథిగా చేసినటువంటి రసూల్ సార్ గారికి, అధ్యాపకులు, ఇంకా పిల్లలకు ఆశిస్తుంది. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సో ఇందాకే సార్ వాళ్ళందరూ ఎంతో చక్కగా చెప్పినారు కదా. సో చూడండి,
ఎంఎల్టీ ఎంపీహెచ్డబ్ల్యూ వాళ్ళకి ఎంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎంత మంచి అవకాశాలు ఉన్నాయి అనే విశిష్టత గురించి కూడా సార్ వాళ్ళు చెప్పారు. అవునా? సో మీరు వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారు అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ 2 years మీరు మంచిగా చదువుకొని మంచిగా ఉత్తీర్ణత అయినారనుకోండి, మీకు ఉద్యోగ అవకాశాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సో అవకాశాలు ఏమున్నాయి, ఏంటి, ఏ దారిలో వెళ్ళాలి, మనం ఏ దారిలో వెళ్తే మనం ఉన్నతంగా ఉంటాము, ఉన్నత స్థాయిలో ఉంటాము అనే కెరీర్ గైడెన్స్ గురించి మీకు వివిధ రకాల అంశాలు అన్నీ క్లుప్తంగా వివరించడానికి రసూల్ సార్ గారు వచ్చినారు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కెరీర్ గైడెన్స్ గురించి కానీ, సో ఉద్యోగ అవకాశాలు వెళ్తే ఏమేమి మాకు అవకాశాలు ఉన్నాయి అని ప్రిన్సిపల్ గారికి, మన వద్దలో గెస్ట్ వచ్చినటువంటి రసూల్ సార్ గారికి, నా పరిచయం విద్యార్థులందరికీ రావడం. సో రోజు ఇక్కడ గ్యాదర్ అవడానికి ముఖ్యమైనటువంటి కారణం లేదు. సో జాబ్ మేళా సో మీరు తీసుకున్నటువంటి కోర్సెస్ ఏంటంటే ఎంఎల్టీ ఎంపీహెచ్డబ్ల్యూ అనేటువంటి కోర్సెస్ తీసుకున్నాం. అవునా? సో మీరు తీసుకున్నటువంటి కోర్సెస్ అనేటువంటి ఆల్మోస్ట్ ఖచ్చితంగా సర్వీస్ చేయడానికి, ప్రజలకు సేవ అనేటువంటి అందించడం కోసం మీరు ఎంచుకున్నటువంటి కోర్సెస్ అనేటువంటి ఎంఎల్టీ ఎంపీహెచ్డబ్ల్యూ. అవునా? సో మీరు తీసుకున్నటువంటి కోర్సు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ అనేటువంటి ఉంటాయి, స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, హాస్పిటల్స్లో ఎలా సర్వీస్ అనేటువంటి చేయాలి అనేటువంటి వాటన్నిటి మీద కూడా అవగాహన కల్పించడం కోసం మన మధ్యలో రసూల్ సార్ వచ్చారు. ఓకే, సో సార్ చెప్పేటువంటి సలహాలు సూచనలు అన్నింటినీ కూడా మీరు రిసీవ్ చేసుకుంటారని కోరుకుంటూ, అదేవిధంగా పిల్లల భవిష్యత్తు అనేటువంటిది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్తోనే కంప్లీట్ అవ్వకుండా మీ భవిష్యత్తు గురించి ఆలోచించి మీకు ఫర్దర్గా ఎలాంటి అవకాశాలు కల్పించాలి, వాటి మీద అవగాహన అనేటువంటి రావాలి అనే దాని కోసము మన ప్రిన్సిపల్ గారు మీ గురించి ఆలోచించి ఇలాంటి చొరవ తీసుకొని మీకు అవేర్నెస్ అనేటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. కాబట్టి ప్రిన్సిపల్ సార్ కూడా మీకు తెలియజేస్తున్నాను. రెస్పెక్టెడ్ అవర్ ప్రిన్సిపాల్ డాక్టర్ నాగస్వామి నాయక్ గారు, మరి అవర్ గెస్ట్ రసూల్ గారు, సీనియర్ లెక్చరర్స్ అండ్ స్టూడెంట్, గుడ్ మార్నింగ్ ఉండండి. సో ఎవరెవరికి ఎంత సంపాదించాలని కోరిక ఉంది? 10,000, 20,000, 30,000, 40,000, 50, లక్ష, లక్షన్నర బాగానే ఉంది. మరి లక్షన్నర తగ్గట్టుగా నీ దగ్గర పని ఉందా? లేదు. ఎందుకంటే వీఆర్ ఆల్ రూరల్ బ్యాక్గ్రౌండ్, వీఆర్ ఆల్ తెలుగు మీడియం, వీఆర్ ఆల్ బిలో పావర్టీ లైన్, సెవరల్ రీజన్స్ ఇస్ దేర్. అంటే సమస్యలు దండిగా ఉన్నాయి. ఫిజికల్ ప్రాబ్లం, మెంటల్ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం, ఎడ్యుకేషన్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని ప్రాబ్లమ్స్కి మందు ఏది తెలుసా? బాగా చదువుకోవడం, బాగా స్కిల్ నేర్చుకోవడం. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏమి, వేరే గ్రూప్ వాళ్ళు జాబ్ కోసం వెతకాలి, మీ పారామెడికల్ గ్రూప్కి జాబ్ ఉందని వాళ్ళే పిలుస్తారు. ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే అప్రెంటిస్షిప్ కోర్స్ అని 1 year ఉంటుంది. ఇది చేసి కర్నూలులో చేసుకుంటే 10,000, 20,000 వస్తాయి. ఇది కాకుండా అడిషనల్గా ఒక డిప్లొమా చేసుకున్నారనుకోండి, జిఎన్ఎం కానీ అలా ఏదైనా సర్టిఫికేట్ కోర్స్ చేసుకొని పాస్పోర్ట్ రెడీ చేసుకొని మలేషియా కానీ, సింగపూర్ కానీ, యుఏఈ కానీ లేదా ఏదైనా అబ్రాడ్ కంట్రీస్లో పోయి పని చేసుకుంటే అక్కడ మినిమంలో మినిమం 1,00,000 వస్తారు. అంటే అక్కడ ఉన్న ఖర్చుల్లో, ఇప్పుడు ఉదాహరణకు అమెరికా ఉందండి, బిఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళని అమెరికా తీసుకుంటుంది. అక్కడ $10,000 ఇచ్చినా కూడా నీకు ఇక్కడ లక్షల్లో జీతం అవుతుంది. $10,000 ఇస్తే $5,000 ఖర్చులు పోగా $5,000 మిగులుతాయి. $5,000 ఇంటూ 100 కొడితే ఎంత అవుతుందండి? 50 లక్షలు అవుతుంది. సో ట్యాక్స్ అన్నీ పోను, ఇక్కడ వచ్చేపాటికి కనీసం ఒక 5 లక్షలన్నా మిగులుతున్నాయి. సో కాబట్టి ఇక్కడ మీరు చేసేటువంటి పని వల్ల మీకు ఇతర దేశాల్లో కానీ గ్లోబల్ మార్కెట్లో ఎక్కడైనా
మన క్వాలిఫికేషన్ చూసుకొని దానికి తగ్గట్టు ఏ పోస్టులు ఉన్నాయి అనేది దాంట్లో మనం వెతుక్కోవాలి. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ విత్ నెక్స్ట్ ఏంటి. Hospitals get eKYC verified professionals fast off through smart matching, candidates, control, visibility and timing. What took weeks and months, now it happens in hours. మన మొబైల్ మన చేతిలో ఉంటే మన జాబ్ మన చేతిలో ఉన్నట్టు. నెక్స్ట్ ఏంటి, యాప్ మీ చేతిలో ఉంటే ప్రపంచంలో ఎక్కడ జాబ్ ఉందో మీరు ఈజీగా సెకండ్స్లో తెలుసుకోవచ్చు. So how it solves the problem in different ways: end-to-end digital onboarding, AI-powered path matching engine, real-time job alerts with eKYC to lab technician to super specialty doctors. We cover each and every segment concerned with hospital. Hospital to సంబంధం ఉన్న ఏ చిన్న ఉద్యోగమైనా you can get in next 20. For example, doctors, nurses, dentists, management administration, paramedical courses, ICU staff, emergency services, physiotherapy, pharmacists, human resources, accounts and auditing, billing, insurance, maintenance, biomedical staff, IT, dietitian, lab and technology, whatnot, everything covers next entity. So the organizations we cover with these hospitals, pharmacies, diagnostic centers, clinics, insurance companies, pharmaceutical companies, research and education centers, telemedicine, medical devices and equipment companies, biotechnology, blood bank, rehabilitation centers, each and everything. So next step is the way from